నల్లధనంపై ప్రధాని మోదీ చేస్తున్న పోరాటం పవిత్రమైందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు నల్లధనంపై జరుగుతున్న యుద్ధానికి అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో ఉడా చిల్డ్రన్ థియేటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో శ్రమిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో నవ్యాంధ్ర కళలు సాకారమవుతాయని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గారు అభివృద్ధిని అందరికీ పంచాలి. ఆ అభివృద్ధిని పంచేటప్పుడు కూడా ముందు అట్టడుగున ఉన్నవాడిని, అంత్యోదయ, లాస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్, వాడిని ముందు పైకి తీసుకురావాలి అనే ప్రయత్నం మొదలుపెట్టాడు ప్రధానమంత్రి. ఈ దేశం యొక్క భవిష్యత్ తరం కోసం, యువతరం కోసం, నవతరం కోసం, మన అందరి కోసం అని చెప్పని ఒక మహత్తరమైన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞం చాలా పవిత్రమైంది. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం పాత రోజుల్లో ముందు యజ్ఞం చేపడితే, ఋషులు యజ్ఞం చేపడితే అసురులు వచ్చి ఆ యజ్ఞాలను దెబ్బతీసేందుకు, యజ్ఞం ఫలం అందకుండా ఉండేదానికోసం అని చెప్పి అసురులు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇవాళ ప్రధానమంత్రి చేస్తున్న ఈ ప్రయత్నాలను కొంతమంది అవకాశవాదులు, అసురులు అను నేను, వాళ్ళు అవకాశులు అంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ కార్యక్రమాలను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం దేశ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఇలాంటి అవకాశుల యొక్క ప్రయత్నాన్ని మనం భగ్నం చేయాల్సిన అవసరం ఎంత ఉంది.